మెగాస్టార్ చిరంజీవితో అందరివాడు సినిమా తీశాడు శ్రీను వైట్ల. ఆ తర్వాత రామ్ చరణ్ తో బ్రూస్లీ కూడా తీశారు. ఈ రెండూ డిజాస్టర్లే. అందుకే ఇప్పుడు మిస్టర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఒకవేళ చీఫ్ గెస్ట్ మెగాస్టార్ చిరంజీవి ఏమైనా చురుకలు వేస్తారేమోనని కాస్త కంగారు పడ్డారందరూ. కానీ మెగాస్టార్ మాత్రం తన పాజిటివిటీని మరోసారి వరుణ్ తేజ్ కు చెప్పారు. వరుణ్ తేజ్ కు నేను చెప్పేది ఒకటే, వెనకాతల మేమందరం ఉన్నాం, ఆ వెనుక అభిమానులున్నారు అనే భావనతో కాకుండా ప్రతి సినిమాకు ఫస్ట్ సినిమాలానే కష్టపడి పనిచేయాలని చెప్పాం. కష్టాన్ని నమ్ముకుంటే అభిమానులు ఎలాగో రెడీమేడ్ గా ఉంటారు అని చెప్పాను వరుణ్ తేజ్ కు. వరుణ్ తేజ్ చాలా క్యాలిక్యులేటెడ్ గా జాగ్రత్తగా సినిమాలు ఒప్పుకుంటున్నందుకు అభినందించారు చిరంజీవి. అలాగే ప్రొడ్యూసర్ నల్లమల్లపు బుజ్జి, ఠాగూర్, మధులకు సినిమాలపై చాలా అవగాహన ఉందని, వారు నిర్మించడమే సగం సక్సెస్ అని పేర్కొన్నారు. అసలు శ్రీను వైట్ల అంటే నాకు చాలా ఇష్టమని, ఆయన చేసే కామెడీ అన్న కూడా తనకు చాలా ఇష్టమని, అటువంటి కామెడీ టీమ్స్ ఉన్న డైరెక్టర్ శ్రీను వైట్ల అంటే తనకు ఎనలేని అభిమానమని, అందరివాడి టైంలో మా కెమిస్ట్రీ బాగా కుదిరింది, ఆ తర్వాత ఆయన డైరెక్షన్ లో చేయడం కుదరలేదని ఆయన చెప్పుకొచ్చారు. ఈ మధ్యనే బ్రూస్లీ సినిమాలో ఒక క్యామియో వేయాలని పట్టుబడ్డాడు వైట్ల. నన్ను నేను మరోసారి రీఎంట్రీ సమయంలో తెర మీద చూసుకునే అవకాశం ఇచ్చి, అబ్బా మనం పర్లేదు అనే ఫీలింగ్ ని నాకు తెప్పించాడు. తను తీసిన డి, రెడీ, దూకుడు సినిమాలు చాలా బావుంటాయి. ఈ సినిమా కూడా అలాగే హిట్ అవుతుందని ఆశిస్తున్నాను అంటూ డైరెక్టర్ గురించి చెప్పుకొచ్చారు. ఈ సినిమాతో శ్రీను వైట్ల తనేమిటో నిరూపించుకునే ఛాన్స్ ఉందని, నిరూపించుకోవాలని కూడా సూచించారు చిరు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ పాటలు కూడా చాలా సాఫ్ట్ గా బావుంటాయని, క్లాస్ టచ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడు మాస్ లో బీట్ ఓరియంటెడ్ పాటలు అందించినందుకు అభినందించారు చిరు. కథ రాసిన గోపి మోహన్, డైలాగ్స్ రాసిన శ్రీధర్ సీపానా, హీరోయిన్స్ అయిన లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్ అందరినీ అభినందించారు మెగాస్టార్. వాట్ ఏ పాజిటివ్ స్పీచ్ గురు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.